ఈరోజు మనం పచ్చిమిర్చి లేకు ఎండుమిర్చితో చట్నీ, పల్లీల చట్నీ వేసుకున్నాం ఇడ్లీలోకి. ఓకేనండి, వేయించుకుందాం బాగా. మనం వేయించుకొని బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకున్నాం. వేగాయండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇడ్లీ పొయ్యి మీద వేసుకున్నాం. చూస్తున్నాం, ఇడ్లీ పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి వేయించుకున్నాం, కొబ్బరి వేయించుకున్నాం, 2 చిన్నుల్లిపాయలు వేయించుకున్నాం. నేను కాసిన పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను, ఒక గుప్పెడు పుట్నాల పప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెడంతా చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్సీ కొట్టుకుందాము. మిక్సీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మనం సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను, కాసినన్ని వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఇంకొక రౌండ్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు చట్నీకి పప్పు పెట్టుకుంటున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 4 ఎండుమిర్చి, పోపు దినుసులు ఇప్పుడు ఇవి వేసుకున్నాం. ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాదండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, ఇందాక మనం మిక్సీ కొట్టుకున్నాక ఇప్పుడు చట్నీ దీనిలో యాడ్ చేసుకున్నాం. ఓకేనండి, అయిపోయింది. ఎంతో యమ్మీగా ఉండే రుచికరమైన టేస్టీ ఇడ్లీ రెడీ. అయ్య బాబోయ్, ఇంకా ఆలస్యమైన చేస్తున్నాను ఎందుకు, నోరు ఊరిపోతుంది. తినేద్దాం పదండి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కామెంట్ లెట్స్